నా పేరు నరసింహ. మీకోసం ఒక భయంకరమైన కథ చెప్తాను. ఈ వీడియో రాత్రి ఒంటరి మాత్రం చూడకండి. ముందుగా మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీ లైక్ వల్ల మరికొంతమందికి ఈ కథ వినగలరు. ఇప్పుడు కథలోకి వెళ్దాం. బంజారీ హిల్స్లోని నరసింహ అనే వ్యక్తి తన భార్య భాను మరియు వారి ఇంటి పని మనిషి లతతో కలిసి ఒక పెద్ద ఇంట్లో ఉంటున్నాడు. ఆ ఇల్లు కొన్నాళ్ళుగా ఖాళీగానే ఉంది. ఒకరోజు రాత్రి లత కిచెన్లో పనిచేస్తూ ఎవరో తన పేరు పిలిచినట్లు విన్నది. లత, లత అనగానే ఇటు అటు చూసింది, కానీ ఎవరు కనిపించలేదు. భయపడుతూ భాను దగ్గరికి వెళ్ళి చెప్పింది. భాను నవ్వుతూ అవన్నీ ఊహలు అని చెప్పింది. కానీ అదే రాత్రి భాను బెడ్రూమ్లో పుస్తకం చదువుతూ ఉండగా కిటికీ బయట ఎవరో నిలబడి చూస్తున్నట్లు కనిపించింది. భయంతో నరసింహాన్ని పిలిచింది. నరసింహ బయటికి వెళ్ళి చూశాడు, కానీ అక్కడ ఎవరు కనిపించలేదు. రెండో రోజు రాత్రి నరసింహ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి భానును చూస్తూ అన్నాడు, నిన్న రాత్రి నువ్వేనా నా బెడ్రూమ్లోకి వచ్చింది? భాను షాక్ అయ్యి నేను కాదండి అని చెప్పింది. అప్పుడు నరసింహ ముఖం పూర్తిగా భయంతో నిండిపోయింది. కథ నిజంగా భయపెట్టేలా మలుపు తీసుకుంది. అప్పుడే వాళ్ళు ఒక దృశ్యాన్ని చూశారు. అది ఏంటంటే ఆ ఇంటి గది గోడపై రక్తంతో రాసిన అక్షరాలు. ఆ అక్షరాలు ఏంటంటే, ఇది నా ఇల్లు, వెళ్ళిపో అని కనిపించాయి. ఆ ఇంటి చరిత్ర తెలిసిన తర్వాత వాళ్ళు తెలుసుకున్నారు, ఆ ఇంట్లో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా చనిపోయాడని, అతని ఆత్మ ఇంకా అక్కడే తిరుగుతుందని. అంతా కలిసికట్టుగా ఆ ఇంటి నుండి బయటికి వచ్చారు. అప్పటి నుండి ఆ ఇంట్లో ఎవరూ చేరలేదు. ఈ కథ నుండి ఒక విషయం తెలుసుకోవాలి, భయాన్ని ఎదుర్కోవాలంటే ధైర్యం మాత్రమే మనకు సహాయం చేస్తుంది. ఇంకా ఇలాంటి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఒకటి, రాత్రి ఒంటరిగా మాత్రం ఉండకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.